నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. డిఎన్ఏను ఎవరు కనుగొన్నారు? 1869లో ఫ్రైడ్రిచ్ మైస్చర్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా డిఎన్ఏను కనుగొన్నారు. అయితే ఆ డిఎన్ఏ ఆకృతి ఎలా ఉంటుందనేది 1953లో జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ కిర్క్, మౌరిస్ విల్కిన్స్ అనే ముగ్గురు పరిశోధకులు గుర్తించారు. ఇప్పుడు మనం చూస్తున్న డబుల్ హీలిక్స్ ఆకృతిని వాట్సన్, కిర్క్ ప్రతిపాదించారు. వీరి కృషికి గాను ఫ్రాన్స్ కిర్క్, జేమ్స్ వాట్సన్, మౌరిస్ విల్కిన్స్ కు 1962లో నోబెల్ అవార్డు వచ్చింది. ఇక మొదటిది ఫ్లేష్ నవలకు బుకర్ ప్రైజ్. ఫ్లేష్ నవలకు బుకర్ ప్రైజ్ హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్ సాజ్లేను ఈ ఏడాది బుకర్ ప్రైజ్ వరించింది. ఆయన రచించిన ఫ్లేష్ అనే నవలకు గాను ఈ అవార్డు దక్కింది. ఇక భారత్ తరపున కిరణ్ దేశాయ్ రచించిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ షార్ట్ లిస్ట్ అయినా అవార్డు దక్కలేదు. అయితే కిరణ్ దేశాయ్కు 2006లో ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు బుకర్ ప్రైజ్ వరించింది. ఇక రెండవది నేషనల్ వాటర్ అవార్డు ప్రకటించిన కేంద్రం. నేషనల్ వాటర్ అవార్డ్స్ 2024ను భారత ప్రభుత్వం ప్రకటించింది. నీటి పరిరక్షణ నిర్వహణను విశేష కృషి చేసిన వారికి ప్రోత్సాహకంగా ఈ అవార్డును భారత ప్రభుత్వం అందిస్తుంది. ఈసారి ఇందుకు సంబంధించి ఉత్తమ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్, హర్యానా ఉన్నాయి. ఇక రాష్ట్రాలతో పాటు జిల్లా, అర్బన్ లోకల్ బాడీ, సివిల్ సొసైటీ మొదలైన విభాగాల్లోనూ ఈ అవార్డులు అందించింది. ఇక మూడవది 12.92 లక్షల కోట్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం. కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి 12.92 లక్షల కోట్లకు చేరింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి 12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్లు గత ఏడాది కన్నా 18% తగ్గి 2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కి 25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం. ఇక నాలుగవది ఢిల్లీలో WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్. దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 17 నుంచి 19 మధ్య WHO ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. సాంప్రదాయ వైద్యంపై ఫోకస్ చేయడం, గ్లోబల్ హెల్త్ సిస్టమ్స్ లో ఈ ట్రెడిషనల్ మెడిసిన్ తన వంతు పాత్ర పోషించేందుకు ఉన్న అవకాశాలు మొదలైన విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంయుక్తంగా ఈ సమ్మిట్ ను నిర్వహించనున్నారు. ఇక ఐదవది 4 డిఫెన్స్ PSUలకు మినీరత్న హోదా. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కు చెందిన 4 సంస్థలకు భారత ప్రభుత్వం మినీరత్న హోదా